రాత్రి మేము ఈ హోటల్‌లో ఆగినాం. హోటల్ శుభం రోడ్‌కే ఉంది. అయితే కన్‌స్ట్రక్షన్ అయితుంది కాకపోతే. వ్యాక్సిన్ ఒక పని అంతా లగేజ్ పికప్ అయిపోయింది. సో, ఇప్పుడు మేము ఈ నుంచి నాసిక్ వెళ్తాను. నాసిక్ వెళ్ళాక మళ్ళీ స్టే తీసుకొని అక్కడి నుంచి లోకల్ ఎక్స్‌ప్లోర్ చేస్తాం అన్నమాట. నాసిక్ లోకల్ అంతా ఈరోజు మొత్తం. ఏమేమి ప్లేసెస్ చూస్తామంటే మేము ముందు చూస్తారు కాబట్టి. సో, బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి ఇగ. మార్నింగ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉండదని చెప్పి తొందరగా బయలుదేరుతున్నాం. అయినా కూడా 6 అయిపోయింది. సో ఇక్కడ మనం పోహా కొంచెం కలిపి టేస్ట్ బాగుంది పోహా టేస్ట్. సో సాంబార్ కూడా ఇచ్చిన అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు 90 కిలోమీటర్స్ నాసిక్కి 2 గంటలు పడుతుంది. 1.5 hour అన్న పడతాయి. అది వినాక ప్లాన్ అయిపోయింది. ఈ సప్తశృంగి నివాసిత శక్తిపీఠంకి పోతుంటే మధ్యలో వ్యూ అనమాట. చాలా బాగుంది. ఘాట్ ఎక్కుతున్నాం. నుంచి వ్యూ ఒక డ్యామ్ ఉంది. మంచి కొండ చూసిన తర్వాత ఈ కొండ చూస్తాం. బైక్ డబ్బా ఇప్పేసి పోతున్నాయి లోకల్ అనుకో. రోజు నాసిక్లో స్టే చేసినాం అనమాట. ఇంకొక 15 కిలోమీటర్లు ఉంది మనకి శక్తిపీఠం. నాసిక్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. అది మామూలుగా స్టెప్స్ ఎక్కే దారి. ఇది రోపే అనమాట. 120 రూపీస్ టికెట్ అప్ అండ్ డౌన్ ఒకరికి. పిల్లలకు 60 అంట. ఆ కొండ హైట్ ఉందా అక్కడ ఉంది. స్వయంభూగా వెలిసిందంట. అంటే ఒక కొండకి ఇట్లా చెక్కినట్టు ఉందన్నమాట. సో ఫొటోస్ కూడా తీసిన, వీడియో కూడా తీసిన లోపల. అంటే అంటే ఉంది కానీ ఏమంటలేరు. సో ఇట్లా పోతాయి అన్నమాట. బస్సెస్ లాగా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 10 మంది, అంటే ఒక కంపార్ట్మెంట్లో 10 మంది. 6-7 ఉన్నాయి కాబట్టి 70, 50, 60, 70 మంది పోతారు ఒకేసారి. ఈ ఏరియాలో పెద్ద కొండ ఇదే అనమాట, హైయెస్ట్. అందుకే ఇక్కడ ఉంది. అంటే మేబీ ఇదే హైయెస్ట్ అనమాట ఈ పర్టికులర్ ఏరియాలో. చాలా హైట్ ఉంది కొండ. ఈ దారి ఘాట్ రోడ్ మొత్తం చెమట అయిపోయింది. కొంచెం లైన్ ఉండే అనమాట. గంటలో అయిపోతుంది అనుకో. అంటే గంటలో 1 గంట పట్టింది, అర్ధ గంట పట్టింది మనకు లోపల పోయి చూసి రావడానికి. మెట్లు అయితే 520 మెట్లు ఉన్నాయంట ఎక్కాలంటే.
ఈ షాప్ వాళ్ళు ఇక్కడ బైక్ పార్కింగ్ అని చెప్పేసి ఏదో ఒకటి మనకు అంటగా చేస్తారు. బైక్ పార్కింగ్ పెట్టుకుంటారు.